2025 ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అయితే టీమిండియా స్క్వాడ్ 1 మంత్ ముందే అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఐసీసీ కూడా దీనికైతే మాత్రం డెడ్ లైన్ డేట్ అయితే ఫిక్స్ చేసేశారు. ఈ నెల 12 అయితే బీసీసీఐ టీమిండియా స్క్వాడ్ అయితే విడుదల చేయబోతుంది. ఈ స్క్వాడ్ లో మార్పులు చూసుకుంటే ఐ థింక్ ఫిబ్రవరి 13వ తారీఖు వరకు మార్పులు అయితే చేసుకోవచ్చు. ఈ స్క్వాడ్ లో ఆ డేట్ మినహాయిస్తే ఐసీసీ అనుమతి తీసుకొని అయితే స్క్వాడ్ లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే టీమిండియా అయితే ఇంగ్లాండ్ తోని ఒక ఓడియా సిరీస్ అయితే ఆడాల్సి ఉంటుంది. ఈ ఓడియా సిరీస్ అయితే మాత్రం మన టీమిండియాకి చాలా ఇంపార్టెంట్. మనకి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అయితే ప్రిపరేషన్ ఈ ఓడియా సిరీస్ అనే చెప్పాలి. మెయిన్లీ మన ప్లేయర్స్ ఫామ్కి రావాలన్నా, మనం ఛాంపియన్స్ ట్రోఫీలో బాగా పర్ఫార్మెన్స్ చేయాలన్నా ఈ సిరీస్ అనేది చాలా కీలకం. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అయితే బీసీసీఐ ఎటువంటి స్క్వాడ్ని అయితే విడుదల చేయబోతుంది. ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ ఏంటి, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎటువంటి ప్లేయింగ్ 11తో ఆడబోతున్నారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంగ్లాండ్తో ఓడిఐ సిరీస్లో ఆడబోయే స్క్వాడ్ని అయితే మాక్సిమం ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అదే స్క్వాడ్ని అయితే రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మెయిన్లీ 1 or 2 hours చేంజెస్ తప్ప మిగతా ఇంకే మార్పులు అయితే చేయరు. ఈ 15 మంది స్క్వాడ్ని అయితే రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. బ్యాట్స్మెన్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సుమన్ గిల్, యశస్వి జైస్వాల్, సురేష్ అయ్యర్. వికెట్ కీపర్స్ రిషబ్ పంట్, కేఎల్ రాహుల్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్. బౌలర్స్ కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్. ఈ 15 మందితో కూడిన స్క్వాడ్ని అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీ అయితే రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే మాత్రం రోహిత్ శర్మ క్యాప్టెన్సీ చేసే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది. బీజీటీ తర్వాత అయితే మాత్రం రోహిత్ శర్మకి ఓడియా సిరీస్లో క్యాప్టెన్సీ తీసేసి హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ పగ్గాలు అప్పచెప్తారంటూ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. కానీ ఈ రిపోర్ట్స్ పై అయితే నమ్మకం కనబడట్లేదు. ఇక వైస్ క్యాప్టెన్సీ విషయంలో కూడా మార్పులు జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. లాస్ట్ టైం జరిగిన వరల్డ్ కప్లో అయితే హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే మాత్రం వైస్ కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుందంటూ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఇక మొహమ్మద్ షమి కూడా స్ట్రైట్గా ఛాంపియన్స్ ట్రోఫీతో అయితే ఆడబోతున్నాడు. అలాగే ఇంగ్లాండ్ ఓడియా సిరీస్లో కూడా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక రోహిత్ శర్మ, సుమన్ గిల్ వీళ్ళిద్దరికీ బ్యాకప్ ఓపెనర్గా అయితే యశస్వి జైస్వాల్ని స్క్వాడ్లో తీసుకుంటారంటూ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. మన దగ్గర కేఎల్ రాహుల్ లాంటి బ్యాకప్ ఓపెనర్ ఉన్నప్పటికీ తనైతే మాత్రం ఓపెనర్గా ప్రమోట్ చేసే అవకాశం లేదంట. తను మిడిల్ ఆర్డర్లోనే ఆడిస్తారంటూ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే మాత్రం మెయిన్ మన స్టార్ బ్యాట్స్మెన్ వీళ్ళిద్దరైతే మాత్రం ఫామ్కి రావాల్సి ఉంటుంది. రోకో జోడీ ఎంత ఫాస్ట్గా ఫామ్కి వస్తే మన ఛాంపియన్స్ ట్రోఫీ ఆశలు అనేవి అంత పెరుగుతాయి. బీజీటీలో అలాగే న్యూజిలాండ్ సిరీస్లో ఈ 2 సిరీస్లో కూడా రోకో జోడీ ఎంత దారుణంగా ఫెయిల్ అయింది అనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళిద్దరైతే మాత్రం ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా ఫామ్కి రావాల్సి ఉంటుంది. లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ మీద ఆశలు అనేవి కష్టమే. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడబోయే మ్యాచెస్ కోసం ఎటువంటి ప్లేయింగ్ 11తో బరిలో దిగాలి. మనం ఆడబోయే గ్రౌండ్ చూసుకుంటే దుబాయ్ వేదికగా అయితే మన టీమిండియా అన్ని మ్యాచెస్ ఆడబోతుంది. ఇక ఈ గ్రౌండ్ పిచ్ చూసుకున్నామంటే ఇది ఒక స్లో ఫ్రెండ్లీ వికెట్ అనే చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 219 మాత్రమే ఉంది. ఇక టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. మన టీమిండియా అయితే ఈ గ్రౌండ్లో ఖచ్చితంగా బ్యాటింగే తీసుకోవాలి. ఈ గ్రౌండ్లో అరౌండ్ ఒక 250+ రన్స్ పెట్టగలితే ఒక మంచి స్కోర్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ పిచ్ చూసుకున్నా కూడా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ చాలా స్లోగా మారే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మెయిన్లీ స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ కూడా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్పిన్నర్స్కి అయితే బాగా హెల్ప్ లభిస్తుంది ఇక్కడ నుండి. దుబాయ్ పిచ్చెస్ అన్ని మన ఇండియా పిచ్చెస్ లాగే స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ ఎక్కువగా ఉంటాయి. ఇదైతే మాత్రం టీమిండియాకి కొంచెం కలిసి వచ్చే అవకాశమనే చెప్పాలి. ఇక మన టీమిండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ, సుమన్ గిల్. 1 డౌన్లో విరాట్ కోహ్లీ. నెంబర్ 4లో చూసుకున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో సురేష్ అయ్యర్ని ఆడించాలి. లాస్ట్ టైం శ్రీలంక సిరీస్లో అయితే సురేష్ అయ్యర్ని నెంబర్ 4లో కాకుండా నెంబర్ 5 నెంబర్ ఆడించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకుంటే సురేష్ అయ్యర్ని నెంబర్ 4లోనే ఖచ్చితంగా ఆడించి తీరాలి. యువరాజ్ సింగ్ తర్వాత అయితే టీమిండియాకి నెంబర్ 4 స్పాటం కోసం దొరికిన సెకండ్ బెస్ట్ బ్యాట్స్మెన్ సురేష్ అయ్యర్ అనే చెప్పాలి. మనం వరల్డ్ కప్లో కూడా నెంబర్ 4లో వచ్చి తనైతే చాలా మంచి రన్స్ కొట్టగలిగాడు. ఈ స్పాట్ అయితే మాత్రం సురేష్ అయ్యర్కి ఫిక్స్ చేసేవాలి. ఇక నెంబర్ 5లో అయితే కేఎల్ రాహుల్. నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా. నెంబర్ 7లో రవీంద్ర జడేజా. నెంబర్ 8లో చూసుకున్నామైతే అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్. ఇక నెంబర్ 9లో అయితే టాప్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్. నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా. నెంబర్ 11లో మొహమ్మద్ షమి. ఇక ఈ ప్లేయింగ్ 11లో చూసుకున్నామంటే ఏకంగా 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్, 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్.
ఒకవేళ పిచ్ స్పిన్కి అనుకూలించలేదు, పేస్ బౌలర్కి బాగా అనుకూలించింది అనుకుంటే అటువంటి టైంలో అక్షర్ పటేల్ డ్రాప్ చేసి తన ప్లేస్లో హర్షదీప్ సింగ్ లేదా మొహమ్మద్ సిరాజ్ ఇద్దరిలో ఎవరినో ఒకరు ప్లేయింగ్ లెవెన్లో తీసుకుంటారు. ఒకవేళ మాకు బ్యాటింగ్ డెప్త్ కావాలి అనుకుంటే కుల్దీప్ యాదవ్ డ్రాప్ చేసి తన ప్లేస్లో వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని తీసుకుంటారు. ఇక 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అయితే ఎవరు కొట్టబోతున్నారు అనేది మీరు కింద కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇది నా మొదటి వీడియో. ఇలాంటి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.